వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ద సోల్ క్యాన్వాస్ ప్రోగ్రామ్. ఈరోజు మనం డే 1లో ఉన్నాం. మనం అద్భుతంగా మెడిటేషన్తో స్టార్ట్ చేసుకున్నాం ఈ సెషన్ని. హోప్ అందరికీ చాలా బాగా కుదిరింది అనుకుంటున్నాను మెడిటేషన్. సో ఇప్పుడు మనం ఈరోజు సెషన్ వచ్చేసి మెడిటేషన్ మనం ఎందుకు చేయాలి, ఇంట్రడక్షన్ టు మెడిటేషన్ ని మనతో షేర్ చేసుకోవడానికి పరిణిత పత్రి అక్క ఉన్నారు. అక్క వచ్చేసి పిఎస్ఎస్ఎం స్వాగ్ ఫౌండర్. సో వెల్కమ్ అక్క. హాయ్ హాయ్ ఆల్ అందరికీ వెల్కమ్ టు సోల్ క్యాన్వస్. పైమా మాస్టర్స్ అందరూ కలిసి ఎంతో చక్కగా ఈ ప్రోగ్రామ్ని యూనో క్రియేట్ చేశారు. సో క్రియేట్ చేయడంలో క్రియేటివిటీ ఉంది కాబట్టి ఆ క్యాన్వాస్లో ఆ క్రియేషన్ ఎలా నింపుకుంటారు అనేది ప్రతి ఒక్క మాస్టర్ చేయగలుగుతారు, వాళ్ళ ఏజ్కి సంబంధం లేకుండా. సో గ్రేట్ 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 అప్రిసియేషన్ ఫర్ ఆల్ పైమా మాస్టర్స్. ఎంతో చక్కని ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది. సో సో స్టార్టింగ్ ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేస్తాను నేను. సో మీరు లాస్ట్ టైం ఎప్పుడు మీకోసం మీరు ఒకటి సృష్టించుకున్నారు, మీకోసం మీరు ఒకటి క్రియేట్ చేసుకున్నారు? అది క్వశ్చన్. మీకోసం, జస్ట్ మీ సంతోషం కోసం, మీకు చేయాలన్నది కాబట్టి ఏదన్నా కానీ క్రియేట్ చేయడం, అది పెయింటింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, డాన్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఏదన్నా కానీ, చదవడం కావచ్చు, ఏదన్నా కానీ నా సంతోషం కోసం నేను ఏం ఏం క్రియేట్ చేశాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ క్రియేటివిటీ. సోల్ క్యాన్వస్ అనేది ఒక ప్రోగ్రామ్. మనకి పత్రిజీ చెప్పారు ఏంటంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. సో మనము మన వాస్తవాన్ని ఎలా సృష్టించుకుంటున్నాము అనేది మన థింకింగ్ బట్టి, మనం మాట్లాడే దాన్ని బట్టి, మన మెడిటేషన్ బట్టి, మనం చదివే పుస్తకాలు బట్టి అంతా క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆ క్యాన్వాస్ని, మీ లైఫ్ యొక్క క్యాన్వాస్ని ఎలా ఎంత అద్భుతంగా క్రియేట్ చేసుకోగలరు అనేది మీ చేతుల్లో మాత్రమే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం మీకోసం, మీ సంతోషం కోసం ఏం చేశారో ఒకసారి మనల్ని మనం అడుగుదాం. జస్ట్ నా కోసం, నేను ఎవ్వరి మెప్పు పొందడానికి కానీ, లేకపోతే వేరే వాళ్ళ కోసం కానీ, ఆ, వాళ్ళకి హెల్ప్ అవుతుందని కానీ, వేరే వాళ్ళ కోసం, వేరే ఎక్స్టర్నల్ దానికోసం కాకుండా మన సంతోషం కోసం మనం ఏం క్రియేట్ చేసుకున్నాం అనేది ఒక క్వశ్చన్. సో జనరల్గా ఏం చేస్తామంటే ఏదన్నా క్రియేటివిటీ అవ్వంగానే, ఏదన్నా పెయింటింగ్ మ్యూజిక్ ఏదన్నా అవ్వంగానే, ఆ, లేకపోతే ఒక పాటరీ కానివ్వండి, లేకపోతే ఒక స్కల్ప్చర్ కానివ్వండి, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న ఆర్టిస్ట్ అనేది బయటకు వస్తాడు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా, నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మనిషి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆర్టిస్టే. ప్రతి మనిషి, ఊపిరి తీసుకునే ప్రతి మనిషి కూడా ఆర్టిస్ట్. అసలు ఇంకెవరైనా ఏదన్నా చెప్తే కూడా నమ్మకండి, మనలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టిస్టే. ఆర్ట్ని మనం బయటకు తీసుకురావడానికి మెడిటేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో మనం ఏంటో అర్థం చేసుకోవడానికి, మనం దేంట్లో, నాలో ఏముంది అనేది బయటకు తీసుకొచ్చేది మాత్రం. ఎందుకంటే మెడిటేషన్ అనేది మిర్రర్ లాంటిది. నిన్ను, నీకు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే పరిచయం చేసేది ధ్యానం. నువ్వు ఎలా ఉన్నావో అలాగే చూపించేది ధ్యానం. బయట చూపించేది కాదు, వేరే వాళ్ళు నేను చూసేది కాదు. నువ్వు ఎలా ఉన్నావో నీకు ఇలా చూపించేది ధ్యానం. సో అది మెడిటేషన్ అనేది అన్నమాట. సో మెడిటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏజ్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేయాలని పత్రిజీ చెప్పారు. సో ఏజ్కి అనుగుణంగా కూర్చోండి. మీరు 5 ఏళ్ళు అయితే ఐదు ఐదు నిమిషాలు కూర్చోండి, 25 ఏళ్ళు అయితే 25 నిమిషాలు కూర్చోండి, 30 ఏళ్ళు అయితే 30 నిమిషాలు కూర్చోండి అని చెప్పేసి అన్నారనమాట. సో క్రియేటివిటీకి వచ్చేసరికి ఏంటంటే, క్రియేటివిటీ అనేది ఏదో ఒక బ్యూటిఫుల్గా చేయాలనే తపన ఉండకూడదు. ఆనెస్ట్గా చేయాలనే తపన ఉండాలి, సిన్సియరిటీతో చేయాలనే తపన ఉండాలి. సో క్రియేటివిటీ అనేది ఓహో ఇది చేస్తే నన్ను అందరు మెచ్చుకుంటారు అని కాకుండా, నా సంతోషం కోసం చేస్తున్నాను, నా క్రియేటివిటీ కోసం చేస్తున్నాను, నేనేంటో ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి నేను చేస్తున్నాను అని చెప్పి చేసుకోవాలి ఎప్పుడు కూడా కానీ. సో దానికి అంత అడ్డంకులు వచ్చేవి ఏంటంటే జడ్జ్మెంట్. వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి,
నా క్రియేటివిటీని ఒప్పుకుంటారా లేదా, నా క్రియేటివిటీని అప్రిషియేట్ చేస్తారా లేదా అని ఒక ఎక్స్టర్నల్ వాలిడేషన్ కోసం ఎప్పుడైతే మనం చూస్తామో మన క్రియేటివిటీ చచ్చిపోతుంది. సెకండ్ ఏంటంటే కంపారిజన్. వాళ్ళ బొమ్మ ఎక్కువ అందంగా ఉంది నీ బొమ్మ కంటే, వాళ్ళ పెయింటింగ్ చూడు ఎంత బాగా రంగులేసావు, నువ్వేంటి బ్లాక్ అండ్ వైట్ వేసావు. సో ఈ కంపారిజన్లో ఏమవుతుంటే కంపారిజన్ చేస్తూ చేస్తూ మనం కూడా ఆ కంపారిజన్లో మునిగిపోయి మన క్రియేటివిటీ కాస్త మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది అనమాట. సో మూడవది ఏంటంటే పర్ఫెక్షనిజం. ఏది కూడా పర్ఫెక్ట్ లేదు. పర్ఫెక్షన్ కోసం మనం సాధించకుండా ఆనెస్ట్గా సిన్సియర్గా మన మనలో ఉన్న ఆ క్రియేటివిటీని బయటికి తీసుకురావాలి అన్న తపన మాత్రమే ఉండాలి. ఏది కూడా పర్ఫెక్ట్ కాదు. ఆ రైట్ మూమెంట్, ఆ రైట్ ఐడియా, రైట్ పిక్చర్ వద్దు. అవన్నీ పక్కన పెట్టేసి నేను ఎంత ఆనెస్ట్గా నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాను నా ఆర్ట్ ద్వారా, అది ఏదన్నా ఆర్ట్ కానివ్వండి, ఆ పర్ఫెక్షన్ కోసం పెట్టకుండా ఆనందం కోసం, జాయ్ కోసం, బ్యూటీ కోసం, ఎక్స్ప్రెషన్ కోసం పెడితే బాగుంటుంది. ఇంకొకటి క్రియేటివిటీగా ఏంటంటే డిస్కనెక్షన్. మనం ఎప్పుడు కూడా చిన్నప్పుడు నేనైతే పెయింటింగ్ వేసేదాన్ని, ఈ మధ్య ఆపేశాను. చాలా ఐ మీన్ మా టీచర్స్ కూడా మెచ్చుకునేవారు ఎంత బాగా చేసిందని చెప్పేసి. రాను 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 పెద్దగా కొద్దీ ఆ చదువుల మీద పడో లేకపోతే ప్రాక్టికల్ లైఫ్ మీద ఛాలెంజెస్ మీద పడో అన్ని ఆ క్రియేటివిటీ అంతా మనం డిస్కనెక్ట్ అయిపోతాం. ఎప్పుడు కూడా మనము డూయింగ్ లోనే ఉంటాం కానీ బీయింగ్ లో ఉండడం కష్టం అయిపోతుంది. సో ఆ డూయింగ్ నుంచి మళ్ళీ బీయింగ్ కి రావాలంటే డూయింగ్ బీయింగ్ రెండు కలిసి మనం ఉండాలి. బీయింగ్ ఉండాలి, డూయింగ్ ఉండాలి, అంటే ఉండడం ఉండాలి, చేయడం కూడా ఉండాలన్నమాట. సో అలాగా మన ఫీలింగ్స్ తక్కువైపోయి, క్రియేటివిటీ తక్కువైపోయి, ఎక్స్ప్రెషన్స్ తక్కువైపోయి అవన్నీ మనలో మనం అణుచుకుంటున్నాం. సో ఆ క్రియేటివిటీ అనేది ఎప్పుడైతే మనం బయటకు తీసుకొస్తామో అప్పుడు మనలో ఉన్న ఆ చైల్డ్, ఇన్నర్ చైల్డ్ ఏదైతే ఉందో అది బయటికి వచ్చి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ నాలుగు మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. వేరే వాళ్ళు నన్ను జడ్జి చేయడం కాదు, ఫస్ట్ నన్ను నేను జడ్జ్ చేసుకోవడం కూడా చాలు. ఇది నా నా పెయింటింగ్ బాలే, వద్దు. నువ్వు ఏం చేస్తావు అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది మళ్ళీ కంపారిజన్ చేసుకోకూడదు, పర్ఫెక్షన్ కోసం చూడకూడదు, ఎస్పెషల్లీ మనం మనతో మనం డిస్కనెక్ట్ అవ్వకూడదు. ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీ క్రియేటివిటీ, మీ సృజనాత్మకతని పెంచుతుంది అనమాట. సో అలాగా ఆ, ఒక స్టోరీ కూడా ఉంది. బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్లో ఏం చేస్తారంటే వాళ్ళు పెయింటింగ్ వేస్తారంట, పెయింటింగ్ వేసేసి మళ్ళీ దాన్ని చించేస్తారంట. అంటే ఆ పెయింటింగ్ పట్ల అటాచ్మెంట్ కాదు, పర్ఫెక్షన్ కోసం చేస్తాము, వాళ్ళకి చూపించడం వీళ్ళకి చూపించడం కాదు, నా సంతోషం కోసం వేస్తున్నాను, చింపేస్తాను మళ్ళీ చేస్తా, నా కోసం చేసుకుంటున్నాను అది. సో అలాగా వాళ్ళు ఆ బుద్ధిజంలో ఉన్న మాంగ్స్ అలా చేసేవారు అనమాట. సో అలాగే రూమీ కూడా మీకు గుర్తుంటారు. రూమీ అనేది ఒక పెద్ద ఆయన పోయెట్ ఆయన. సో ఆయన ఏం చేసేవారంటే ఆ పోయిటరీతో పాటు ఒక డాన్స్ మూమెంట్స్ కూడా ఇచ్చేవారు, ఆ సోల్ లెవెల్లో డాన్స్ చేయడం అనేది రూమీ. సో దట్ ఈస్ వాట్ ఈస్ క్రియేటివిటీ. క్రియేటివిటీలో ఏమవుతుందంటే మనని మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటాం. ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనని మనం ఎక్స్ప్రెస్ చేయడం ఆపేసాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నన్ను కంపేర్ చేస్తారు, నన్ను నేను తక్కువగా ఫీల్ అవుతుంటా, నాకేం తెలుసు అని నాకు నేను ఫీల్ అవుతుంటా. ఎక్స్ప్రెస్ చెయ్యము. భయం, జడ్జ్మెంట్, ఇవన్నీ ముందరకు వస్తాయి. నాకు ఇది చేయాలని ఉంది అని కూడా మనం చెప్పుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. సో అది ఎక్స్ప్రెషన్ అనేది మనం తేవాలి, మెల్లిమెల్లిగా తేవాలి, ఆ డీపర్ ఎక్స్ప్రెషన్ నుంచి తేవాలి మనం. ఎప్పుడు కూడా మనని మనం అంచుకోకూడదు, ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఆ ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఇది ఈ విశుద్ధ చక్రం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎక్స్ప్రెషన్, ఈ క్రియేటివిటీ అంతా మనం బయటికి తీసుకురావాలి. దాని నుంచి మనకి ఆనందం అనేది పుట్టుకొస్తుంది అనమాట. సో పత్రిజీ ఇంకోటి సందర్భంలో ఏమన్నారంటే పిఎస్ఎస్ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంజాయ్మెంట్ ప్లస్ ఎన్లైటన్మెంట్. అంటే జీవితం అంటే ఎంజాయ్మెంట్ ఉండాలి, ఎన్లైటన్మెంట్ ఉండాలి. అంటే ఆటలు పాటలు అన్నీ ఉండాలి, దాంతోపాటు ధ్యానం కూడా ఉండాలి. సో అలాగా ప్రతి ఒక్క కోణంలో మన మన జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అది ఎలా అవుతుందంటే ఆర్ట్స్ ద్వారా, ఒక క్రియేటివిటీ ద్వారా ఏదన్నా కానీ ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, మనని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి.
అది మరి ఏ రకంగా ఎక్స్ప్రెస్ చేసుకుంటారో అది మీ ఇష్టం. అది 64 కళలు ఉన్నాయి అంటున్నారు. మరి 64 కళల్లో మనం ఎంతవరకు సాధించామండి? 64 కళల్లో ఇవాళ మీ అందరికీ నేను ఒక హోంవర్క్ ఇస్తున్నా. 64 కళలు మీకు గూగుల్లోనో చాట్ జీపీటీలోనో వచ్చేస్తుంది. ఓకే, ఆ 64 కళల్లో మినిమం 5 ఎంచుకోండి. 5 ఎంచుకుని ఒక్కొక్క నెల ఒక్కొక్కటి అలా చేసుకుంటూ వెళ్ళండి. అది ఆ క్రియేటివ్ అనేది తెస్తుంది. మీకు 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 ఏది ఏ వైపు కనెక్షన్ వెళ్తుందో ఆ వైపు వెళ్ళండి. సో ఆ 64 కళల్లో ఒక 5 ఎంచుకొని నెలకొకటి మెల్లిమెల్లిగా ఆ క్రియేటివిటీని పెంచుకుంటూ పోండి. సో అది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ కళల్లో ఏంటంటే సైలెన్స్ అనేది కూడా ఒక కళనే. సైలెన్స్ అంటే మెడిటేషన్. ఎప్పుడైతే మనం మెడిటేషన్లోకి వెళ్తామో అప్పుడు మన పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అసలు నేను ఎటువైపు వెళ్ళాలో తెలుస్తుంది. నీ హార్ట్కి కనెక్షన్ అవుతావు. అండ్ బేసికల్లీ నిన్ను నువ్వు అర్థం చేసుకుంటావు. మనము ఏం చేస్తామంటే జనరల్గా ఒక కండిషన్ పెడతాం ప్రతి ఒక్క మనిషికి. వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి అంతే. నన్ను వాళ్ళు అర్థం చేసుకోకపోతే నా జీవితం వేస్ట్. నేను డిసప్పాయింట్మెంట్ అవుతాను, నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, నేను ఇంకేమేమో చేస్తాను. సో బేసికల్గా ఆ ఎక్స్పెక్టేషన్ అనేది ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నన్ను వాళ్ళు, ఆ వాళ్ళు అనేది ఎవరైనా ఉండొచ్చు, నన్ను వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలి అనేది ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ తీసేస్తాం, కష్టం నాకు తెలుసు, అది అంత ఈజీ కాదు. కానీ మెల్లిమెల్లిగా ఆ వైపు పయనించాలి. ఎక్స్పెక్టేషన్ అనేది తీసేయాలి. ఓకే. సో మైకేల్ జాక్సన్ వల్ల నెవ్యూ ఏమన్నాడంటే తన స్టోరీ షేర్ చేసుకున్నాడు. ఏం స్టోరీ చేసుకున్నాడంటే మైకేల్ జాక్సన్ యంగ్గా ఉన్నప్పుడు తను ఏం చేసేవాడంటే తను నోట్స్ రాసుకునేవాడంట. ఏమని రాసుకునేవాడంటే ఐ ఆమ్ బ్యూటిఫుల్, ఐ ఆమ్ స్ట్రాంగ్, ఐ ఆమ్ క్రియేటింగ్ బ్యూటిఫుల్ మిరకల్స్ ఇన్ మై లైఫ్. సో నేను చక్కని యూనో ఇదిగా ఉన్నాను. తను ఏవేవైతే తను అవ్వాలనుకున్నాడు, తను ఒక మాస్టర్ అవ్వాలనుకున్నాడు, ధ్యానం కూడా చేసేవాడు. తను మెడిటేషన్ 30 minutes ధ్యానం చేసేవాడు మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ధ్యానం చేసి తను ఏవైతే రాసుకున్నాడో అవన్నీ ముందర పెట్టుకుని తను దాన్ని అన్ని చూసి అలా తను అయిపోయాడు. మైండ్ టు మ్యాటర్ అండి. సో మైండ్ టు మ్యాటర్ అనేది మనం చేయాలి. అనేది ఫస్ట్ క్రియేటివ్ విజువలైజేషన్ అనేది ఉండాలి. ఆ క్రియేటివిటీ ఫస్ట్ ఇక్కడ నువ్వు నిజమని అనుకుంటే నీ లైఫ్లో అది నిజం అయిపోతుంది. దానికి నీ ఎనర్జీ పెరగాలి. ఎనర్జీ పెరగాలంటే ధ్యానం కావాలి. నీ హార్డ్ వర్క్ కూడా పెరగాలి. హార్డ్ వర్క్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అనుకుంటే అయిపోదు, దాని తగ్గట్టు మనం పని కూడా చేయాలి. చాలా డిసిప్లిన్డ్గా ఉండేవాడంట. సో ఇదే మైకేల్ జాక్సన్ స్టోరీ. సో చెప్పేది ఏంటంటే ధ్యానం ద్వారా మన క్రియేటివిటీ పెరిగి మన ఫ్యూచర్ని చక్కగా ఆ క్యాన్వాస్ మీద మనం పెట్టుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ సోల్ క్యాన్వాస్ అనేది అద్భుతమైన పేరు. యాక్చువల్లీ నేను చాలా చాలా అభినందించాలి ఈ పేరుకి. సో ఈ క్యాన్వాస్ మీద మీకు ఒక పేపర్ ఇస్తా, ఆ పేపర్ మీద ఎవరు దిద్దుతారనేది నీ చెయ్య దిద్దుతుంది, ఎవరో చేయొచ్చి దిద్దదు. సో మీ జీవితానికి మీరే సృష్టికర్తలు. ఎవరు వచ్చి మీ క్యాన్వాస్ మీద దిద్దరు, ఎవరు వచ్చి మీ క్యాన్వాస్ మీద మీరు కలర్స్ వేయరు. మీకు మీరే మీ క్యాన్వాస్. అది మీ క్యాన్వాస్ మీద ఏ రంగులు వేస్తారో మీ ఇష్టం. అది మనమే ఎల్లో రంగు వేసి అయ్యో ఎల్లో రంగు పడిందని అనకూడదు. మనమే వేసాం అది. మనం వేసినప్పుడు మన అద్భుతాన్ని మనమే అప్రిషియేట్ చేసుకోగలగాలి. సో ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా సోల్ నుంచి రావాలన్నమాట. ఆ సోల్ నుంచి వస్తే ఆ క్రియేటివిటీ అనేది అంత బాగుంటుంది. దేంతో కంపారిజన్ ఒక్కర్లేదు. ఎవరు మనల్ని జడ్జి చేసినా పర్వాలేదు, నాకు నా ఆనందం కోసం చేస్తున్నాను అది. నేను అది పర్ఫెక్ట్గా ఉండక్కర్లా. సో ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, అది మనకి ఇవాళ సోల్ క్యాన్వస్ ఎంతో అద్భుతంగా స్టార్ట్ అయింది ఇవాళ. ఆ, ప్రతి రోజు నేర్చుకుందాం, ప్రతిరోజు ఏదో ఒకటి మనం కొత్తగా చేద్దాం. బ్రేక్ ద రొటీన్ అన్నారు పత్రిజీ మనకి.
సో బ్రేక్ ద రొటీన్ చేస్తూ రోజుకొకటి కొత్తది ఏదన్నా స్టార్ట్ చేద్దాం. కొత్త హ్యాబిట్, కొత్త రకంగా ఆలోచించడం, కొత్త రకంగా మాట్లాడడం, కొత్త రకంగా ఉండడం. మీరు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానికి ఇప్పుడు ఉన్న స్టేట్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, దాన్ని ఎలా బ్రిడ్జ్ చేయాలి అనేది దాని దిశగా మనం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, సచిన్ టెండూల్కర్ అవుదాం అనుకుంటున్నాం. సచిన్ టెండూల్కర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయాలి. అది ఎగ్జాంపుల్ ఇస్తున్నా అంతే. సో ఆ ఏదైతే మనం అవ్వాలనుకుంటున్నామో అది దాని దిశగా మనం ఎలా పయనించాలి, ఏమేం చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి మూడు ఉండాలి. సో అన్ని ప్లాన్స్ ఉండి మనం ఇంప్రూవ్ చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, సరైన పుస్తకాలు చదువుతూ, సజ్జనులతోటి సాంగత్యం చేస్తూ ఉంటే హ్యాపీగా ఉంటాం. సో ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అది నేను ఇవాళ చెప్పాలనుకుంది. క్రియేటివిటీ, ఎక్స్ప్రెషన్, సోల్, మెడిటేషన్, బుక్స్ అండ్ పర్పస్. ఇది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అక్క. క్రియేటివిటీ, ఆర్ట్, మనం ఆర్ట్ సెషన్ చేసుకుంటున్నాం ఇప్పుడు. అందరికీ హోప్ ఇంకా డీప్ మీనింగ్ తెలిసింది అనుకుంటున్నాను. అసలు మనం ఎందుకు ఆర్ట్ చేయాలి, ఎందుకు మనం సోల్తో కనెక్ట్ అవ్వాలి ఆర్ట్తో పాటు. మన మెయిన్ సెషన్ యొక్క మెయిన్ ఉద్దేశం కూడా ఇదే, స్పిరిచువాలిటీ ప్లస్ ఆర్ట్. ఈ రెండు మన సెషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో అక్క కూడా ఇప్పుడు ఇదే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగచ్చు ఫ్రెండ్స్. నాకు వీళ్ళు 20 minutes టైం ఇచ్చారు కాబట్టి 20 minutes ఖతం చేశాను. మరి మీ ఇష్టం. మీకు క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఎస్. హలో అక్క. హాయ్. హలో అక్క, నమస్కారం అక్క. హాయ్, ఎవరమ్మా? అక్క మనోజ్ అక్క, డోన్. మనోజ్, చెప్పమ్మా. ఎస్ అక్క. అక్క మనకి ఇప్పుడు పైమాలో ఉండడానికి ఏజ్ లిమిట్ ఎంత అక్క? 16 to 35. 16 to 25. ఓకే. 35, 16 to 35. ఆఫ్టర్ 35 అక్క? ఆఫ్టర్ 35 PSSM. ఓకే. మొత్తానికి అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది అక్క. అసలు ఆ హ్యాపీనెస్ ని అంటే ఒక రీజన్ లెస్ హ్యాపీనెస్ అక్క ఇదంతా. అది రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు అక్క. మెడిటేట్ చేస్తే పెరుగుతుంది, తగ్గదు. అవునక్క. యా. అంటే నాకు నిన్న ఏమనిపించింది, నాకు ఒక 1 week బ్యాక్ ఏమనిపించింది అంటాక, అంటే మనం పవర్ కన్సప్షన్ చేయడం కూడా ఒక మదర్ ఎర్త్ కి ఒక సేవ చేసినట్లే అని నేను డైలీ ఈవినింగ్ 5 to 7 మా షాప్ లో ఫ్యాన్ బంద్ చేస్తున్నా. నాకు ఎందుకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. సమ్మర్ బాబు. అంటే ఏం లేదక్క, నాకు నేను అలవాటు అంటే బాడీకి అన్ని అలవాటు చేయాలి కదక్క. ఓకే ఓకే, నీ ఇష్టం, నీ ఇష్టం. అదే. నో వరీస్. అక్క ఈరోజు మీ సెషన్ చాలా అద్భుతంగా నచ్చింది అక్క. ఓకే, ఏదో దీన్ని మనకి యూట్యూబ్ లో లైవ్ లో చూడడానికి కుదరదు అంటే మేము ఎప్పుడైనా ఫ్రీ రికార్డ్ చేశారు కదా, పెడతారు. ఓకే అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఎస్. ప్రియశ్రీ గారు మాట్లాడొచ్చు. See, ma'am, and a wonderful session, ma'am. ఓకే, ఎవరమ్మా? ఓకే, అన్మ్యూట్ శ్రీనిధి. ఓకే. ఎస్, నాకు తెలియాలి 64 కళల్లో మీరు ఏ ఏ కళలు ఎంచుకుంటున్నారు అనేది. చాట్ జీపీటీలో వెతికే ఉంటారు, గూగుల్లో వెతికే ఉంటారు. ఇప్పటిదాకా మీరంతా యంగ్ యూత్ కదా, చాలా ఫాస్ట్గా ఉంటారు మీరంతా. Hi, క్లాస్ madam. Good evening. Good evening, madam. My name is Niharika. ఎస్ మా. ఈరోజు మీ సెషన్ చాలా బాగుంది మేడం. జనరల్గా మెడిటేషన్ అనేది ఓన్లీ ధ్యానము కంటిన్యూస్గా కాదు, ఈ యొక్క కళలు కూడా ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పడం చాలా గ్రేట్గా అనిపించింది. అండ్ దాంట్లో నేను ఆర్ట్ అంటే డ్రాయింగ్ చేస్తే కొంచెం ఆ కలర్స్, ఆ పీస్ఫుల్
కొంచెం కాన్సంట్రేషన్ పెరుగుతుందని అనుకుంటున్నా మేడం. అది ఇంప్లిమెంట్ చేసుకుందాం అనేసి. ఇంతకుముందు చేసేదాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసినట్లు ఉంది. ఎస్, అంతే. వండర్ఫుల్. థ్యాంక్ యూ మేడం. గ్రేట్ డెసిషన్. ఎస్ శ్వేత. అన్మ్యూట్ చేసుకోమ్మా. గుడ్ ఈవినింగ్ అక్క. గుడ్ ఈవినింగ్ మా. అక్క నాకు ఒక చిన్న డౌట్. ఇదివరకు మేము పైమాలో ఉండేవాళ్ళము, కానీ ఈ మధ్యలో ఒక 4 years కి చిన్నగా ఉండడం వల్ల రాలేకపోయాను, ఎక్కువగా రాలేని ప్రోగ్రామ్స్ కి. ఇప్పుడు దీంట్లో కంటిన్యూ అయ్యి ప్రోగ్రామ్స్ ఏమైనా వినడానికి పాసిబుల్లా, లేకపోతే PSSM కి వెళ్ళిపోవాలా? ఇలా వినకూడదు నాకు ఇప్పుడు నో అంటే అటెండ్ అవ్వచ్చు, అలా ఏం లేదు. ఎనీబడి కెన్ అటెండ్, ప్రాబ్లం అదేం లేదు. కాకపోతే పైమా ఎందుకు పెట్టారు అంటే పత్రిజీ, యూత్ చెప్తే బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో పెట్టారు అంతే. ఓకే ఆ, ఓకే. అంటే నేను 30 years ఉన్నప్పుడే దీంట్లో జాయిన్ అయ్యాను, ఇంకా బిఫోరే అనుకుంటాను మేబీ. అందుకని నేను అడుగుతున్నాను. ఈ రోజు కూడా అది 30 అనే పెట్టారు ఏజ్. నేను ఈరోజు క్వశ్చన్ అడిగిన తర్వాత నేను ఇలా కంటిన్యూ అవ్వాలా లేదా అని చెప్పి క్లియర్ చేసుకుంటానని అనుకున్నాను, అందుకే అడుగుతున్నాను. కంటిన్యూ అవ్వచ్చమ్మా. కాకపోతే ఒక గైడ్గా వేరే యూత్ని గైడ్ చేస్తే సరిపోతుంది. అంటే నా నా నాకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అక్క. అది క్లియర్ కావాలి అంటే నేను మెడిటేషన్ లో కూడా చాలా సార్లు అడుగుతున్నా, కానీ నేను ఎక్కువ టైం చేయలేకపోతున్నాను. మెడిటేషన్ ఒక 1 hour కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను. అది నిద్ర వచ్చేస్తుంది నాకు, బేబీతో అలసిపోయినట్టు అయిపోతుంది అలా జరుగుతుంది అనమాట. చాలా కన్ఫ్యూజన్ ఉంది. నేను ఏదో ఒకటి బిజినెస్ స్టార్ట్ చేయాలని నా ఉద్దేశము. బట్ నేను ఎటువైపు వెళ్తే నేను కరెక్ట్ వేలో వెళ్తాననేది నాకు చాలా డైనమాస్ ఉన్నాయన్నమాట. అది క్లియర్ అవ్వడానికి క్లాసెస్ జాయిన్ అవుతున్నాను యాక్చువల్గా. ఓకే. నేను నేను సజెస్ట్ చేయగలిగింది ఏంటంటే జర్నలింగ్ స్టార్ట్ చేయి. జనరల్లీ జర్నలింగ్ క్వశ్చన్స్ అంటే నీవేవైతే థాట్స్ ఉన్నాయో అవన్నీ రాయడం. మనం రాయడం మర్చిపోయామమ్మా. ఎస్ అక్క, అది ఉమ్, షూర్. రాయడం అస్సలు అందరం మర్చిపోయాం. అన్ని అన్ని వినడమే కానీ ఇప్పుడు కూడా ఈ క్లాస్లో కూడా అందరు వింటున్నారే తప్పితే ఎవరు రాసుకోవడానికి రావట్లేదు ఇక్కడ. ఎందుకు అవును. రాసుకోవట్లేదు ఎవరు? ఇలాగే ఇలాగే 9 o'clock రీఇన్వెంట్మెంట్ ప్రోగ్రామ్ లో కూడా జాయిన్ అయ్యాను నేను. అలా కొన్ని డేస్ రాసా, మళ్ళీ బ్రేక్ పెట్టాను, మళ్ళీ స్టార్ట్ చేసా, మళ్ళీ బ్రేక్ పెడుతున్నా. ఇలా బ్రేక్ అది బ్రేక్ బ్రేక్ చేస్తున్నా. నువ్వే కదా పెట్టేది, బ్రేక్ రావట్లేదు, నువ్వే పెడుతున్నావు బ్రేక్. అదే నేనే పెడుతున్నాను అక్క, నేనే పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానని కూడా నాకు నేనే ఆలోచించుకుంటున్నా, మళ్ళీ కంటిన్యూ అవుతున్నా, మళ్ళీ అట్లా మిస్ చేస్తున్నాను. కానీ ఈ కంటిన్యూటీ పెంచుకోవాలి నేను మెడిటేషన్ తోటే అనే ఒక ఉద్దేశంతో ప్రతి క్లాస్ జాయిన్ అయితే ఒక 1 year దీనిపైనే ఫోకస్ చేస్తా అని అనుకుని ఉద్దేశంతో ఇలా అడిగాను క్వశ్చన్. యా డెఫినెట్లీ. కాకపోతే నువ్వు కంటిన్యూస్గా ఉండాలంటే ఐ ఫీల్ రైటింగ్ ఇస్ వెరీ పవర్ఫుల్. రైటింగ్ చాలా చాలా పవర్ఫుల్. ఏదైనా కానీ మనది ఏదైనా నేర్చుకున్న ఒక పాయింట్ నచ్చిన వెంటనే రాసేసుకోవాలి. అది మనకి ఓకే ఇన్స్పిరేషనల్గా ఉన్న అది ఎక్కడి నుంచి వచ్చినా, ఎవరి నుంచి వచ్చినా కానివ్వండి. ఓకే, ఏదైనా పాయింట్ మనకి ఇన్స్పిరేషనల్గా వచ్చినా ఒక పెద్ద దీంట్లో రాసేసుకోండి. యూనో రాసుకుని పెట్టుకోండి. మనకు జర్నలింగ్ ఆ క్వశ్చన్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీ అనేది పెరుగుతుంది. మెడిటేషన్ అనేది పెట్టుకోండి, ఒక పెద్ద పోస్ట్ పెట్టుకోండి. మెడిటేట్, గెటప్ అట్ సో అండ్ సో టైమ్ అండ్ డూ మెడిటేషన్ అని చెప్పి పెద్దగా రాసుకో. జనవరి నుంచి అలాగే అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 5కి నువ్వు అనుకుంటూ కూర్చో, అయిపోతుంది టైము. లేస్తున్నాను అక్క. అది నాకు ఖచ్చితంగా 5 o'clock నేను గెట్టపోతున్నా. 12కి పండుకో, 1కి పండుకో, 5 o'clock లేచేస్తున్నా. మరి అలా ఇంకే పడుకునేటప్పుడే ఇలా అక్షరాలను ఇట్లా గుర్తు చేసుకొని పడుకున్నా. నువ్వు 5కి గుర్తు లేవాలి చేసుకోకు, అని. ఎదురుగుండా పెట్టుకో దాన్ని. ఓకే, ఆ? థ్యాంక్ యూ. పెట్టుకుంటే ఏమవుతుందంటే అది నీకు చెప్తుంది, ఆ పేపర్ నీకు చెప్తుంది, నీ రాతే నీకు చెప్తుంది. నువ్వు ఏదైతే చేస్తావో అది రాసావో నువ్వు చెయ్యి అని చెప్పేసి. ఓకే అది చాలా పవర్ఫుల్ అమ్మా. రైటింగ్ అనేది చాలా పవర్ఫుల్. ఎప్పుడు కూడా
ప్రతి ఒక్క స్పిరిచువల్ స్టూడెంట్ కూడా పుస్తకం పెన్ను పట్టుకుని తిరగాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ పుస్తకం పెన్ను పెట్టుకొని తిరగండి, రాసుకోండి, మీ ఐడియాస్ రాసుకోండి, మీరు ఏం చేయాలనుకుంటున్నా రాసుకోండి. అప్పటికప్పుడు అద్భుతాలు జరుగుతాయి మైండ్లో. ఆ ఐడియా మళ్ళీ రాదు. సో అది ఇప్పుడు కూడా అది డాక్యుమెంట్ చేసుకుంటూ ఉండండి మిమ్మల్ని మీరు. అట్లాగా మిమ్మల్ని మీరు ఇన్స్పిరేషన్ చేసిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని మీరు ఏ దిశగా వెళ్ళాలో మీకే క్లారిటీ వస్తుంది. మీ వల్లే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ అక్క. ఇది నాకు కన్ఫ్యూజన్స్ ఒక 2 వేస్కి వచ్చాను ఇప్పటి వరకు. 4 మంత్ నుంచి ఆ వేలో ప్రయత్నిస్తూ ఉంటుంటే ఇంకా దాంట్లో ఒకటి రావాలి అని ఆలోచిస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నీతో నువ్వు ఏదైతే భాష మాట్లాడతావో అది మార్చాలి. నాకు క్లారిటీ వస్తుంది అను, కన్ఫ్యూజన్స్ ఉన్నాయని అనకుండా, నాకు ఓకే క్లారిటీ వచ్చింది, నాకు క్లారిటీ వస్తుంది, క్లారిటీ వైపు వెళ్తున్నాను అనే బదులు మనం ఏం చేస్తున్నాం అంటే మనతో మనమే ఓకే, నెగిటివ్ యూనో అనుకుంటున్నాను. నెగటివ్ వేలో టాకింగ్ చేసేస్తున్నాం. నేను చేయలేకపోతున్నా, నేను చేయలేదు. ఓకే, ఇప్పటిదాకా అలా జరిగింది. ఓకే, ఇప్పుడు నా చేతుల్లో పవర్ ఉంది, ఇది మార్చడానికి చేతుల్లో పవర్ నాకు ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, రేపు నేనేం చేయాలి, ఒక టైం టేబుల్ పెట్టుకోండి. అంటే ఎస్ స్కూల్ వరకేనా, ఇంటర్మీడియట్ వరకేనా టైం టేబుల్? అవును అక్క, అదే టైం పెద్దగా పోస్టర్ పెట్టుకోండి, ఒక చార్ట్ పేపర్ మొత్తం టైం టేబుల్ రాసుకోండి. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఏం చేయాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు పని చేయాలి, ఎప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, ఎప్పుడు నేను వాకింగ్కి వెళ్ళాలి, ఎప్పుడు నేచర్తో టైం స్పెండ్ చేయాలి, ఎప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళాలి, కంప్లీట్, ఎప్పుడు నేను పెయింటింగ్ వెళ్ళాలి, ఎప్పుడు నేను స్విమ్మింగ్కి వెళ్ళాలి. ఒక టైం టేబుల్ పెట్టుకోండి, అన్ని సాటిస్ఫై అయ్యేలాగా. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు. అండ్ ఆల్సో ఓవర్ ఇలా థింకింగ్ చేస్తాను. ఎక్కువైపోతుంది. కంపార్ట్మెంటలైజ్ చేయడం ఆపేస్తున్నాం మనం. ఆ థింకింగ్ కూడా కంపార్ట్మెంటలైజ్ చేయొచ్చు. ఏది అవసరం, ఏది అనవసరం అనేది ఒక 2 డిస్టింక్షన్స్ పెట్టేసి, ఇది అనవసరం, ఇది అవసరం. ఓకే, ఇది అనవసరం కాబట్టి దీని గురించి ఆలోచించక్కర్లేదు, ఇది అవసరం కాబట్టి దీని గురించి ఆలోచిద్దాం. ఓకే సో అక్క, ఇలాగ మనం డిస్టింక్షన్ పెట్టుకుంటే చాలా బాగుంటుందమ్మా. యా, సరే అక్క, చేస్తాను అక్క, ఓకే, చేస్తాను. ఆల్ రైట్ అమ్మా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. ఎస్, చెప్పండి, ఏ కళని స్టార్ట్ చేస్తున్నారు? నేనైతే మళ్ళీ పెయింటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా నిజంగా. ఇక్కడ అక్క భవ్యశ్రీ తను ఆఫ్రికన్ డాల్ పెయింట్ చేసింది అని చెప్పింది. ఆఫ్రికన్ డాల్, ఓకే, యా, చూపించమని ఒకసారి. భవ్యశ్రీ న్యూస్ పేపర్ డాల్. హాయ్ అక్క. హాయ్. సో ఇప్పుడు నేను విలేజ్ లో ఉన్నాను, అది మా ఇంటిలో ఉంది ఆ డాల్ అనేది. అవునా, సరేమ్మా. ఫోటో పెడతాను అయితే నేను ఇప్పుడు చాట్ లో. యా, డన్ అమ్మా, వెయిటింగ్ ఫర్ యువర్ ఓకే. ఫోటో. దిస్ ఈస్ మై హార్ట్. ఎస్, ఇంకా బాయ్స్ మాట్లాడాలి. బాయ్స్ మాట్లాడట్లేదు, బాయ్స్ లో క్రియేటివిటీ లేదా చెప్పండి, ఎక్స్ప్రెస్ చేయాలి. అక్క నేను మ్యూజిక్ స్టార్ట్ చేశాను. ఓకే, వండర్ఫుల్. ఓకే, ఇంకా తిలక్ రెడ్డి. యా హాయ్ అక్క. హాయ్. యా నేను ఫ్లూట్ నేర్చుకుంటున్నాను అక్క యాక్చువల్ గా. అయ్య బాబోయ్, మన ఫ్లూటే. ఎస్ వండర్ఫుల్, మన వండర్ఫుల్. గణేష్ మాస్టర్ దగ్గర ఒక క్లాస్ కూడా అయింది అక్క. ఆ ఫ్లూట్ కూడా తెప్పించుకున్నా తన ద్వారా. ఓకే, స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ అక్క. వండర్ఫుల్. పత్రిజ అయితే తన ఫ్లూట్ ని ఎవ్వరు ముట్టుకొని ఇచ్చేవాడు కాదు అసలు. అస్సలు ఎవరు ముట్టడానికి వీలేదు. బ్యాగ్ ముట్టుకోవచ్చు కానీ ఫ్లూట్ ముట్టుకోకూడదు. ఎస్ అక్క. సో అంత పవిత్రంగా చూసుకునేవాడు అనమాట తన ఫ్లూట్ ని అట్లా. కానీ చాలా అంటే దాంట్లో కూడా చాలా పీస్ దొరుకుతుంది అక్క వెన్ వి స్టార్ట్ Yeah, ప్లేయింగ్ ఇట్. yeah. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అక్క. ఇప్పుడు మనం పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని వింటాం కదా అక్క. నోటిలోన మౌనం, మనసులోన ధ్యానం. అసలు శూన్యం, అదైతే ఇంకా మనసులోన శూన్యం. మనసులోన శూన్యం. అసలు అది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అక్క. అదైతే ఇంకా
మ్మ్. అలా ఉంటుంది అక్క. ఎప్పుడు అది పెట్టుకొని మెడిటేషన్ చేసినా అసలు చాలా అద్భుతంగా ఉంటుంది అక్క, నాకైతే పర్సనల్. యా 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 మేమైతే చిన్నప్పటి నుంచి అవే విని పెరిగాం బాబు. యా ఇంట్లో మాకు కచేరీలు జరుగుతూనే ఉండేవి. ఎస్ ఎస్. యా సో అదే దీన్ని నేను ఫ్లూట్ ద్వారా వాయించి, ఫ్లూట్ ద్వారా ప్లే చేసి కొన్ని వేల మందితో ధ్యానం చేపిస్తాను అక్క ఫ్యూచర్ లో. ఓ వావ్ వండర్ఫుల్ అమ్మా. ఎస్. అంతకంటే ఏం కావాలి తండ్రి. థ్యాంక్స్ అక్క. నో ప్రాబ్లమ్. యా భవేశ్రీ ఏదో ఫోటో పెట్టింది, అబ్బా చాలా బాగుందమ్మా, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. వండర్ఫుల్. క్రియేట్ చేయి, మనం మంచిగా పైమా స్టాల్లో పెట్టిద్దాం ఇది. ఓకే. ఓకే మ్యామ్. యా ఎస్. ఏదైనా క్వశ్చన్స్, డౌట్స్ చెప్పండి, పర్లేదు. సుజిత్, రమ్య, రోహిణి. హాయ్ మ్యామ్. హాయ్ రోహిణి. హాయ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మా. మ్యామ్ నేను మెడిటేషన్కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 17 to 18 ఇయర్స్ అవుతుంది. అంటే నేను అంత ఇంటరాక్ట్ అవ్వను మ్యామ్ ఎవరితోటి. సో ఇంకా నాకు ఫ్రీ టైంలో వచ్చేసరికి నేను పెయింటింగ్స్, డ్రాయింగ్స్, క్రాఫ్ట్, థ్రెడ్ బ్యాంగిల్స్, కుకింగ్ అవన్నీ చేస్తాం మ్యామ్. ఓ సో నాకు అది మొత్తం స్ట్రెస్ రిలీఫ్ మ్యామ్. వండర్ఫుల్. అండ్ పైమాకి వచ్చాక నేను రోజు నాకు లోక కళ్యాణం మెడిటేషన్ది వస్తుంది కదా మ్యామ్, అది జాయిన్ అవుదాం అనుకుంటాం మ్యామ్, కానీ రావట్లేదు జాయిన్ అవ్వాలి అని. బట్ ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్ మ్యామ్. రోజు మెడిటేషన్ చేస్తాం మ్యామ్, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మెడిటేషన్ చేస్తే చాలమ్మా, ఎక్కడ చేస్తే ఏమిటి చెప్పు. ఎస్ మ్యామ్. యా యా కాకపోతే నువ్వు జాయిన్ కాకపోయినా అట్లీస్ట్ అందరిని ఎంకరేజ్ చేసి దాంట్లో జాయిన్ అవ్వమని చెప్పు, అది చాలు మనకి. ఎస్ మ్యామ్, మా ఫ్రెండ్స్ అందరికి పెడతాను మ్యామ్, రోజు నా స్టేటస్ లో కూడా పెడతాను. ఈ సోల్ క్యాన్వాస్ ది కూడా నా రోజు స్టేటస్ లో పెట్టాను. ఓకే వండర్ఫుల్ అమ్మా. అంతే మనం చేయాల్సింది. యూత్కి ఎంతమంది యూత్ అయితే అంతమందిని మనము ధ్యానంలోకి తీసుకొని రావాలి. అదే పైమా ఒక ఉద్దేశం అన్నమాట. పైమా అంటే ఏంటంటే పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యాని అవ్వాలి. ఎందుకంటే ఇవాల్టి పిల్లలే రేపటి పౌరులు అంటారు, కానీ నేను ఏమంటానంటే ఇవాల్టి పిల్లలే రేపటి తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ధ్యానులైతే, ఆ తల్లిదండ్రులు ఆత్మజ్ఞానులైతే ఎంతో చక్కని మాస్టర్స్ పుడతారు. సో అలాంటి భవిష్యత్తు, అలాంటి ఫ్యూచర్ ధ్యానులు మాత్రమే తీసుకురాగలరు, అహింసావాదులు మాత్రమే తీసుకురాగలరు. అండ్ సైకిక్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకురాగలరు. సో అలాగా ఆ దిశగా ఈ జాయిన్ అవుతున్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఒక 2000 మందిని తయారు చేయాలి, 3000 మందిని తయారు చేయాలి. స్కూల్స్కి వెళ్ళండి, కాలేజెస్కి వెళ్ళండి, చెప్పండి ధ్యాన గురించి, కంటిన్యూస్గా ఉండండి. తరచుగా వాళ్ళని అదే ఒక స్కూల్కి మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉండండి, చెప్తూ ఉండండి ధ్యానం గురించి. చెప్పడం వరకే మన బాధ్యత. వాళ్ళు చేస్తున్నారు లేదా మనకి వద్దు, ఆ అటాచ్మెంట్ వద్దు ఆ రిజల్ట్కి. ఎప్పుడు కూడా కాజ్ అవ్వండి, రిజల్ట్ అవ్వడానికి ట్రై చేయకండి. కారణం అవ్వండి. ఫలితం అవుతుందా లేదా వద్దు. మనం కారణ జన్ములం అంటారు. కారణ జన్మ అంటే కారణం అవుతున్నామా లేదా అదొక్కడే చూసుకోండి చాలు. కాజ్ అవ్వాలి, ఇఫెక్ట్ వద్దు మనకి. కాజ్ ఎంత అద్భుతం ఉంటే ఎఫెక్ట్ అంత అద్భుతంగా ఉంటుంది, కానీ అది ఎప్పుడు వస్తుందో మన చేతుల్లో ఉండదు. మన చేతుల్లో లేని దాని గురించి మన బెంగెందుకు, మన చేతుల్లో ఏదైతే ఉందో అది చేస్తే సరిపోతుంది కదా. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Yeah. షేరింగ్. ఎస్. ఓకే, ఆర్ వి డన్? ఎస్ అక్క, షెడ్యూల్ ఒకటి చెప్పాలి. చెప్పమ్మా.
సో ఫ్రెండ్స్, షెడ్యూల్ వచ్చేసరికి మనకి ఒక 10 ఆర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అక్క చెప్పారు కదా, జర్నలింగ్ ఉంది, మార్షల్ ఆర్ట్స్ ఉంది, అండ్ యోగా ఉంది, ఒరిగామి ఉంది, అండ్ పిరమిడ్ మేకింగ్ ఈ సూపర్ సెషన్, ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ ఎమోషనల్ వెల్నెస్, అండ్ ఫినాన్స్ ఉంది, హ్యాండ్ ప్యాన్ కృష్ణ మ్యూజిక్ ఉంది. ఇవన్నీ మనం ఈ 11 డేస్లో నేర్చుకోబోతున్నాం. సో ఎవ్వరూ ఈ సెషన్స్ని మిస్ అవ్వద్దు. అండ్ స్టేషనరీ గ్రూప్లో పెట్టాం కదా, ఆ స్టేషనరీ అన్నీ మీ దగ్గర ఉంచుకోండి. ఎప్పుడు కావాలంటే ఒకవేళ మాకు ఇంకా ఏదైనా అవసరం వస్తే మేము గ్రూప్లో ఇన్ఫామ్ చేస్తాము ఏమేం స్టేషనరీ తెచ్చుకోవాలో. సో అవన్నీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. Thank you, Akka, once again for joining this session. Anytime. మాస్టర్స్ సండే సెషన్తో లైవ్ మ్యూజిక్ ఉంటుంది, హ్యాండ్ ప్యాన్ మ్యూజిక్. సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ లైవ్ మ్యూజిక్ సెషన్ విత్ హ్యాండ్ ప్యాన్. థ్యాంక్ యూ. హాయ్ బాలు గారు, నేను ఇందుమతిని మాట్లాడుతున్నాను. సో రేణుక, నేను చెప్పాను కదా బాలకృష్ణ గారు అని చెప్పేసి, తనే ఇందాక మాట్లాడారు. ఆ యాక్టివిటీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్, అసలు మిస్ అవ్వద్దు. సార్దైతే అన్ని ప్రతిరోజు ఉంటుంది. బట్ ఇది కొత్తగా మేము ట్రై చేస్తున్నాం, ఈ సెషన్ లో తీసుకురావాలి ఇలా అని చెప్పేసి సార్ని కలవడం జరిగింది గట్టు పైన. సో ఆ ఇన్స్ట్రుమెంట్ కానీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ, సో మనతో ఆ యాక్టివిటీ చేయించిపోతున్నారు. సూపర్ ఎక్సైటెడ్ గా ఉంది. సో ప్లీజ్ డోంట్ మిస్. థ్యాంక్ యూ బాలు గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ బాలుగారు, అండ్ థ్యాంక్ యూ అక్క. సో రేపు వచ్చేసరికి మనకి ఫినాన్స్ మీద ఉంటుంది ఒక మంచి యాక్టివిటీ. అండ్ మనకి ఫినాన్స్ అంటే ఒక ఆర్ట్ లాగా మనం ఎప్పుడు చూడం. సో రేపు సెషన్ వచ్చేసి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెషన్. సో ఎవరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వన్స్ అగైన్. అండ్ మనం ఇప్పుడు ఈ సెషన్ని క్లోజ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అండ్ మీ